ఇప్పుడు ఏ బాధలైతే అనుభవిస్తున్నావో, ఏ లేమి అంటే దరిద్రత, దీనస్థితి, కష్టము ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నావో అవి ఇకపై నీకు ఉండవు. నువ్వు ఏ బాధలో అయితే ఉన్నావో, ఏ దుఃఖంలో అయితే ఉన్నావో, ఏ కష్టంలో అయితే ఉన్నావో, ఏ అవమానాలు అయితే అనుభవిస్తున్నావో, ఏ శ్రమలైతే అనుభవిస్తున్నావో అవి ఇకపై నీకు ఉండవు. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అక్కరలో ఉన్న వారికి నువ్వే మేలు చేసేటట్టుగా దేవుడు చేస్తాడు నీ జీవితాన్ని అని చెప్తున్నాడు. హల్లెలూయా. యోసేపు దగ్గరికి అక్కరలో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరాళ్ళు? తను నమ్మినా అనలే. అన్నం లేదు వాళ్ళకి, తినడానికి తిండి లేదు, చాలా నీరసించిపోతున్నారు, ఆకలి మంటకి అక్కర్లో ఉన్నారు, ఆహారపు లేమి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందంట, ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్ముతున్నారంట అన్న వార్త వినబడగానే తండ్రి యాకోబు పంపించాడు, పదండయ్యా మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఉన్నటువంటి ఆ ధాన్యమంతటి మీద, ఆ దేశమంతటి మీద పరిపాలకుడిగా, అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మా తమ్ముడే. మేము అమ్మినటువంటి మా తమ్ముడే ఆ దేశాన్ని ఏలతా ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది.